హాయ్ అండి. వీకెండ్స్ కదని చెప్పి మేమైతే పేరుపాలెం బీచ్‌కి వెళ్తున్నామండి. మధ్యలో మనకి మోది అని ఊరు తగులుతుంది. అక్కడ కుమారస్వామి విగ్రహం ఒకటి పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. టర్నింగ్‌లో ఉంటుంది. ఈసారి మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ పేరుపాలెం మనం ముల్లపూర్ బీచ్‌కి వెళ్ళామండి. ఇక్కడ మత్స్య సత్యనారాయణ అని చెప్పి టెంపుల్ ఒకటి కట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది. పీస్‌ఫుల్‌గా ఉందండి. ఎవరైనా వెళ్తే సరదాగా ఫ్యామిలీతో వెళ్ళినా అక్కడ కొంచెం కూర్చోవచ్చు. సో, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందనమాట అండి. అంతేకాకుండా ఇక్కడ ప్రతి శనివారం ఇక్కడ భోజనాలు కూడా పెడతారండి. మీరు సాటర్డే వెళ్తే గనుక ఇక్కడ భోజనం కూడా తినొచ్చనమాట. ఇక్కడ మనకి ముల్లపూర్ బీచ్‌లో ఉంటదండి ఈ టెంపుల్ వచ్చేటప్పటికి. మెయిన్ బీచ్‌లో వచ్చేటప్పటికి ఉండదు ఇది. అక్కడ వచ్చేటప్పటికి చర్చ్ అవి ఉంటాయనమాట. ఈ బీచ్‌లో వచ్చేటప్పటికి ఈ టెంపుల్, సాయిబాబా గుడి అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే 3 ఉంటాయనమాట అండి. ఈ టెంపుల్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. కూర్చోవడానికి పీస్‌ఫుల్‌గా, సో, సరదాగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటదనమాట అండి. అండ్ మేము వచ్చి భోజనం కూడా ఇక్కడ తినేసామనమాట అండి. యాక్చువల్లీ మేము బయట తిందాం అనుకున్నాం. బట్ ఇక్కడ పెడుతున్నారు కదా! సో, పుణ్యం కూడా వస్తది. మంచిది కదా! ఫుడ్ బాగుంటదని చెప్పి తినేసాం అనమాట అండి. అండ్ ఈ బీచ్ వచ్చేటప్పటికి ముల్లబార్ బీచ్. ఇక్కడ జనం చాలా తక్కువ ఉంటారండి. ఎందుకంటే ఇక్కడ తక్కువ మంది వస్తారు. దిగరనమాట ఎక్కువ. సరదాగా ప్రైవసీ కోసం ఉన్నవాళ్ళు మాత్రమే ఇటు వస్తారనమాట అండి. సరదాగా కూర్చోవడానికి, వాక్ చేయడానికి ఇదైతే బాగుంటుంది. మెయిన్ అంతా కూడా జనాలు ఉండేదంతా కూడా మెయిన్ బీచ్ అనమాట అండి. సో, అక్కడికైతే మనం వెళ్ళిపోదాము. అండ్ మనకి కొబ్బరి చెట్లు ఎత్తుకు నాటుతారంటే ఎక్కువ. సో, ఉప్పు నీరుని తట్టుకునేది కెపాసిటీ కొబ్బరి చెట్టుకు ఉందనమాట అండి. అండ్ ఇసుక నేలలో కూడా ఎక్కువ పెరిగేది కొబ్బరి చెట్టు అనమాట. సో, అందుకని ఎక్కువ మనకి బీచ్ అన్నీ కూడా మనకి కొబ్బరి చెట్లే వేస్తారనమాట అండి. సో, మనకి ఇప్పుడు ఒకప్పుడైతే రోడ్డు బాగుండేది కాదు. ఇప్పుడైతే సిమెంట్ రోడ్ వేయడం చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చర్చ్ అండి ఇది. ఇది మెయిన్ బీచ్‌లో చర్చ్ అది ఉండదు. ఎప్పటి నుంచో పురాతనం చర్చ్ అండి ఇది. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. మనకి ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం కూడా కట్టారనమాట అండి. ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంగా ఉండే పేరుపాలెం ఆ విశాలమైన ప్లేసు, ప్రకృతి అందాలు, బీచ్ కింద తయారైందనమాట అండి. సో, అప్పటి నుంచి కూడా చాలామంది ఇక్కడికి విజిట్ చేయడం అయితే స్టార్ట్ చేసి ఇప్పుడు పేరుపాలెం పెద్ద బీచ్ కింద అయితే అయింది. సో, మన భీమవరం, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు ఇవన్నిట్లికి కూడా మెయిన్ అట్రాక్షన్ ఏమంటే పేరుపాలెం అండి. ఎందుకంటే టైమ్ స్పెండ్ చేయడానికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి మనకి ఏమి చుట్టుపక్కల ఏమి ఉండవు. మూవీస్‌కి వెళ్ళినా కొంత టైమే. బట్ బీచ్‌కి వెళ్తే మాత్రం 1 డే టైమ్ స్పెండ్ చేయొచ్చండి. ఫ్యామిలీ అంతా మార్నింగ్ వెళ్ళిపోతే సరదాగా స్నానాలు చేసి, మధ్యాహ్నం భోంచేసి, కొంచెం పడుకొని, మళ్ళీ స్నానాలు చేసి సాయంత్రం ఈవినింగ్‌కి అయితే వస్తారనమాటండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా టీనేజర్స్ అయితే ఇలా బాల్స్‌తో అయితే ఆడుకోవచ్చు. సో, ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు అనమాటండి. ఫ్యామిలీతో వెళ్తే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, కిడ్స్ ఉన్నోళ్ళు డెఫినెట్‌గా వెళ్తే చాలా అంటే చాలా బాగుంటదనమాట అండి. అండ్ సన్‌సెట్ టైంలో వెళ్తే ఇంకా చాలా బాగుంటదండి. అప్పుడు ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఫోటోలు దిగడానికి గానీ, వీడియోస్ చేసుకోవడానికి ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట అండి. అండ్ చాలామంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు అండ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తూ ఉంటారనమాట అండి. ఇక్కడ మూవీ షూటింగ్ కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ ఏరియా వచ్చేటప్పటికి మొగల్తూరు వెళ్తుంటే ఎండింగ్‌లో అనమాట అండి. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువ వస్తారు. పడుకుంటారు కొంచెంసేపు. ఇంక ఈ ఏరియా అంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట అండి. ఇంక మేమైతే ఎండ వచ్చేసిందని చెప్పి రిటర్న్ అయితే అయిపోయాం అనమాట. సో, ఇక్కడ నుంచి వెళ్ళిన దారి వేరే అనమాట అండి. ఇది రిటర్న్‌లో మనకి ఈ దారిలో అయితే వెళ్తున్నాం అనమాట. సో, మనకి దారంతో వెళ్తుంటే మనకి ఎక్కువ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు అన్నీ తగులుతుంటాయి అనమాట అండి. అంతేకాకుండా దారిలో మనకి మామిడికాయలు అమ్ముతూ ఉంటారండి. సో, మొగల్తూరు మామిడికాయలు చాలా అంటే చాలా ఫేమస్. అండ్ పేరుపాలెం కూడా చాలా అంటే చాలా బాగా ఉంటాయి. సో, మేమైతే రసాలు కొన్నానండి. వెళ్ళేటప్పుడు అనుకుందాం తీసుకోవాలి డెఫినెట్‌గా అని చెప్పి. సో, మీరు ఎప్పుడైనా మనకి పేరుపాలెం, మొగల్తూరు సైడ్ వెళ్తే కనుక ఇటు కాయలు కొనుక్కోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు దీని కాస్ట్ కూడా రీజనబుల్‌గా వస్తుంది. మన భీమవరం ఇటు పోల్చుకుంటే అక్కడ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడే పండితే ఎవరి తోట ముందు వాళ్ళే అమ్మేస్తుంటారు అనమాట అండి. సో, రీజనబుల్‌గా అయితే ఇస్తారు. పరకొచ్చేటప్పటికి వీళ్ళు నాకైతే 3.50 చెప్పారు. నేను 2.50కి అయితే తీసుకున్నాను బేరమాడి. సో, మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డెఫినెట్‌గా ఒకసారి బేరమాడి తీసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతిరోజు మీతో ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.